ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్ నొప్పి మాయం సర్జరీ దూరం ఫర్ అపాయింట్మెంట్స్ 9155515563. ధన్వంతరి నమః. డియర్ ఫ్రెండ్స్, నా పేరు ప్రొఫెసర్ డాక్టర్ టి వేణుగోపాలరావు, ఓజస్ ఆయుర్వేదిక్ సెంటర్, చిక్కడపల్లి. ఫ్రెండ్స్, చాలామందికి ఉదయం లేవగానే టీ లేదా కాఫీ అలవాటు ఏండ్ల తరబడి ఉంటుంది. ముఖ్యంగా డయాబెటీస్ అనే వ్యాధి వచ్చిన తర్వాత చాలామందికి ఇది ఒక రకమైన ఇబ్బంది లాగా అనిపించే అవకాశం ఉంది. ఎందుకంటే చాలామంది డాక్టర్లు చెప్పేది ఏంటంటే టీ మానేయండి, కాఫీ మానేయండి. ఇంతకుముందు నేను ఒక వీడియోలో ఒక డేట్స్ కెర్నల్ కాఫీ అని ఒకటి చెప్పాను కదా. మరి ఇప్పుడు టీ తాగే అలవాటు ఉన్న వాళ్ళకి ఆల్టర్నేటివ్గా ఏముంది అంటే నేను దాని గురించి కూడా ఒకటి చెప్పబోతున్నాను. ఇప్పుడు చాలామంది నన్ను అడిగారు, సార్ కాఫీ తాగే అలవాటు ఉన్న వాళ్ళకి కాఫీ చెప్పారు కదా, మరి టీయే తాగే అలవాటు ఉన్న వాళ్ళకి ఏదైనా టీ చెప్పండి అని. నాకు చాలా కాల్స్ వచ్చినాయి, మెసేజ్లు వచ్చినాయి అన్నమాట. సో వాళ్ళ కొరకు చేసిన వీడియో అనమాట ఇది. దాని కొరకు మనకి ఆయుర్వేదంలో అద్భుతమైన పరిష్కారము మనకి మహువా ఫ్లవర్ టీ అంటారనమాట. ఫ్రెండ్స్, ఇది వినడానికి మీకు కొత్తగా అనిపించినప్పటికీ చాలామందికి తెలిసిందే అనమాట. మహువా అంటే మనకి ఇప్ప పూలు అన్నమాట. ఇప్ప చెట్టు యొక్క పూలు ఒక సీజన్లో దొరుకుతాయి. ఆ ఇప్ప పూలతోని టీ తయారు చేసుకొని త్రాగడము. అది ఎలా అంటే మీరు ఏం చేయండి అంటే మార్కెట్లో మహువా టీ అని దొరుకుతుంది. మనకు మహువా ఫ్లవర్ టీ పౌడర్ దొరుకుతుంది. అది ఆన్లైన్లో దొరుకుతుంది. మీకు పెద్ద పెద్ద ఆన్లైన్ ఇవి ఉన్నాయి కాబట్టి మీరు ఆన్లైన్లో మీరు తెప్పించుకోవచ్చు. లేదా కొన్ని ఆయుర్వేద మూలికలు అమ్మే షాప్స్లో ఇప్ప పువ్వులు అంటే దొరుకుతాయి. ఇప్ప పువ్వులు చాలామందికి ఇప్ప పువ్వులు అనగానే తెలిసేది ఏంటంటే ఇప్పసార. సార్, ఇది ఇప్పసార తయారు చేస్తారు కదా, అది మత్తు కలిగిస్తుంది కదా, అది ఒక అలవాటు అవుతుంది కదా, ఇప్పసార తాగే వాళ్ళకి మీరు ఇది ఎందుకు ఫ్లవర్ చెప్తున్నారంటే ఇప్పసార తయారు చేసే విధానం వేరు. కానీ అదే పూలతో మనం టీ తయారు చేసుకుంటే దానివల్ల ఎటువంటి దుష్ప్రభావాలు ఉన్నాయో అవి ఏ మాత్రము ఉండవు దీంట్లో. ఎందుకంటే ఆ పద్ధతి వేరు, ఈ పద్ధతి వేరు. పద్ధతి మనం వాడుకునే పద్ధతి వల్ల మనకి దాంట్లో ఉండే గుణాలన్నీ మారుతాయి. సంస్కారోహి గుణాంతరాదాన అని ఆయుర్వేదంలో చెప్పారనమాట. సో అందుకని ఏంటంటే మీరు దాని గురించి మర్చిపోండి. ఏది ఆ ఇప్పసార, ఇప్ప పూలతో చేసే సార అవన్నీ మర్చిపోండి. మనకు ఇప్ప పూలతో టీ ఎలా చేసుకోవాలి మార్కెట్ నుంచి లేదా ఆన్లైన్ నుంచి. ఆన్లైన్లో ఏంటంటే మనకి ఇప్ప పూల ప్యాకెట్స్ మనకి 100 గ్రాములు, 200 గ్రాములు, 300 గ్రాములు, 500 గ్రాములు మీకు మహువా ఫ్లవర్ లేతే మహువా టీ అని అనండి. మనకి దాన్ని పౌడర్ చేసిన టీ బ్యాగ్స్ దొరుకుతాయి కొన్ని. లేదా యాజ్ ఇట్ ఈస్గా మనకి ఆ పూలే, ఇప్ప పూలే మనకి దొరుకుతాయి అన్నమాట. లేదు ఆయుర్వేద మూలికలు అమ్మే షాప్లో మీరు ఈ పూలను తీసుకురావచ్చు అనమాట. ఎండిపోయిన పూలు అనమాట. చూడడానికి మనకి ఖర్జూర పండు రంగు లేదా ద్రాక్ష పండు రంగులో ఉంటాయి. మెత్తగా ఉంటాయి అన్నమాట ఈ పూలు. మంచి సువాసన, అంటే ఒక బెల్లం పానకం వాసన వస్తుందన్నమాట ఆ పూల నుంచి, ఎండిన పూల నుంచి. ఇవి మీరు ఒక పావు కిలో కానీ అరకిలో కానీ మీ ఇష్టం ఎన్నైనా తెచ్చుకోండి. తెచ్చుకున్న తర్వాత ఒక గుప్పెడు, అంటే మనకి ఒక 30 నుంచి 40 పూలు మీరు ఒక కప్పు నీళ్ళలో వేసి ఒక 5 నుంచి 7 నిమిషాలు సన్నటి మంట మీద మరగబెట్టండి. మరగబెట్టిన తర్వాత దాన్ని వడబోయండి. వడబోసిన తర్వాత దాన్ని వేడిగా ఉన్నప్పుడే మీరు టీ అయితే ఎంత వేడి ఉంటుంది, మీరు మీరు తాగగలిగే వేడి ఉంటుంది కదా, అంతే వేడి ఉన్నప్పుడు టీ లాగానే తాగండి. సార్ మరి టీ కొంతమంది మరి షుగర్ ఉన్న వాళ్ళకి టీలో షుగర్ కానీ బెల్లం కానీ తర్వాత ఇవన్నీ కూడా ఏమి కలపొద్దు అంటారు కదా, మరి ఇది దీంట్లో ఎట్లా సార్ అంటే ఫ్రెండ్స్, దీనికి ఆయుర్వేదంలో ఈ పూలకి ఒక పర్యాయ పదం చెప్పారనమాట. ఆ పర్యాయ పదం ఏంటంటే గుడ పుష్ప. గుడము అంటే బెల్లం, పుష్పము అంటే పువ్వు. అంటే దీని యొక్క టేస్ట్, తీపిదనము అనేది బెల్లపు తీపి కలిగి ఉంటుంది. అంటే న్యాచురల్ స్వీట్నర్ అనమాట, సహజ సిద్ధమైన తీపి కలిగి ఉంటుంది. కాబట్టి అడిషనల్గా మీరు ఏదైనా మీరు ఈ చక్కెర కానీ బెల్లం కానీ కలుపుకోవాల్సిన అవసరము లేదు సార్, మాకు నాన్ డయాబెటిక్ పేషెంట్స్, మాకు ఇది తాగాలని ఉంది, మేము ఇప్పటివరకు గ్రీన్ టీలు తాగుతున్నాము ఆరోగ్యం కొరకు అంటే, గ్రీన్ టీతో వచ్చే రకరకాల ప్రయోజనాలతో పాటుగా దుష్ప్రభావాలు కూడా ఉన్నాయి. ఎట్లా అంటే ఉదాహరణకు చెప్తాను. గ్రీన్ టీ ఎక్కువ తాగడం వల్ల, అంటే గ్రీన్ టీలో ఏముంటుందంటే కెఫీన్ అని ఉంటుంది. ఇదే ఇప్పుడు ఈ మహువా ఫ్లవర్స్ అంటే ఇప్ప పూలలో కెఫీన్ అనేది ఉండదు. తర్వాత మనకు ఈ గ్రీన్ టీలో
టానిన్స్ ఎక్కువగా ఉంటాయి. టానిన్స్ వల్ల ఏమవుతుందంటే మనకి ఈ జీర్ణ వ్యవస్థ దెబ్బతింటుంది. మామూలుగా అయితే 2-3 కప్స్ తాగితే పర్వాలేదు. కొంతమందికి ఎక్కువ తాగే అలవాటు అంటే 6-8 కప్స్ లేకపోతే 6 కంటే ఎక్కువ కప్స్ తాగే అలవాటు ఉన్న వాళ్ళలో రకరకాల దుష్ప్రభావాలు, సైడ్ ఎఫెక్ట్స్ కనపడతాయి. ముఖ్యంగా ఇది డిప్రెషను, పాల్పిటేషను, తర్వాత యాంగ్జైటీ ఇవన్నీ కూడా పెరుగుతాయి అన్నమాట. తర్వాత ఆస్టియోపోరోసిస్ ఉన్న వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో తీసుకోవద్దు. తర్వాత అనీమియా ఉన్న వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో తీసుకోవద్దు. ఎందుకంటే ఇది కాల్షియం అబ్జార్ప్షన్ తర్వాత ఐరన్ అబ్జార్ప్షన్ని అది తగ్గిస్తుందన్నమాట. కాబట్టి ఇంకా చాలా ఉన్నాయి. అది దానికంటే ఎక్కువ ఏంటంటే మనము దీని బెనిఫిట్స్ మీద ఎక్కువ ఫోకస్ పెడదాం. అయితే ఈ ఇప్ప పూల టీ ఎప్పుడు తాగాలి అంటే ప్రతిరోజు మీరు టీ తాగే ఎట్లా అయితే తాగుతారో అదే విధంగా తాగండి. వడబోసుకున్న తర్వాత మీరు తాగలిగే వేడినప్పుడు తాగండి. తర్వాత సార్ దీంట్లో పాలు కలుపుకోవచ్చా అంటే దానికి కూడా మంచి అవకాశం ఉంది. దాని కొరకు ఏం చేయాలంటే పాలు తోని చేసే టీ తాగే అలవాటు ఉన్న వాళ్ళకి ఏంటంటే మీరు ఏం చేయండి అంటే పాలల్లోనే ఈ ఇప్ప పూలు వేసి దానికి కొంచెం నీళ్లు కలిపి అంటే ఒక కప్పు పాలు, ఒక 10-15 ఇప్ప పూలు వేసి ఒక అరకప్పు నీళ్లు కలిపి ఆ అరకప్పు నీళ్లు కూడా పూర్తిగా ఎగిరిపోయే వరకు అంటే కప్పు పాలు మిగిలేంత వరకు సన్నటి మంట మీద దాన్ని మరిగించి వడపోసుకొని మీరు తాగండి. అవసరమైతే నాన్ డయాబెటిక్ పేషెంట్స్, షుగర్ లేని వాళ్ళు మీకు ఇష్టమైనంత మీ టేస్ట్కి తగ్గట్టు బెల్లం కానీ చక్కెర కానీ ఏదైనా కలుపుకొని తీసుకోవచ్చు. ప్రతిరోజు ఉదయం తీసుకోవచ్చు లేదా రోజుకు 2 సార్లు తీసుకోవచ్చు. ఎన్నిసార్లు అయినా తీసుకోవచ్చు. దీనివల్ల ఎటువంటి దుష్ప్రభావాలు ఉండవు. అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు కూడా దీనికి ఉన్నాయన్నమాట. సో ముఖ్యంగా డయాబెటిక్ పేషెంట్స్ ఇది తాగడం వల్ల ఏమవుతుందంటే ఇది న్యాచురల్గానే అంటే మీకు ఏమంటుందంటే NIH సో ఇంటర్నేషనల్ జర్నల్ ఆఫ్ హ్యుమానిటీస్ అండ్ సోషల్ సైన్సెస్ ఇన్వెన్షన్ అనే మనకి ఒక సంస్థ ఉందన్నమాట. వాళ్ళు తేల్చి చెప్పింది ఏంటంటే ఈ మహువా ఫ్లవర్ అంటే మనకి ఇప్ప పూల టీ తాగడం వల్ల ఇన్సులిన్ సెన్సిటివిటీ అనేది పెరుగుతుంది. అంటే ఇన్సులిన్ రెసిస్టెన్స్ కాకుండా ఇన్సులిన్ రెసిస్టెన్స్ని ఇన్సులిన్ సెన్సిటివిటీగా మారుస్తుందన్నమాట ఇది శరీరంలో ఇన్సులిన్ కణాలని. అంతేకాకుండా ఏంటంటే దీంట్లో ఉండే కొన్ని రకాల కెమికల్ కాంపౌండ్స్ అంటే ఫ్లేవనాయిడ్స్ కానీ లేకపోతే ఫైటోకెమికల్స్ అంటాం. ఈ ఫైటోకెమికల్స్ ఏం చేస్తాయంటే మనకి ఈ కార్బోహైడ్రేట్ మెటబాలిజానికి సంబంధించిన ఎంజైమ్స్ని బ్లాక్ చేస్తాయి అన్నమాట. తద్వారా ఏంటంటే ఈ ఎక్కువ షుగర్ అనేది బ్లడ్లోకి పోకుండా అది కన్వర్షన్ అవుతుందన్నమాట. అందువల్ల ఏంటంటే డయాబెటీస్ ఉన్న పేషెంట్స్ నిర్భయంగా నిర్మోహమాటంగా హ్యాపీగా ఎన్ని రోజులైనా తాగొచ్చు. రోజుకు 2-3 సార్లు అయినా తాగొచ్చు. మీరు సహజ సిద్ధమైన తీపి ఉంటుంది కాబట్టి మీకు అడిషనల్గా మీరు తేనె కానీ లేకపోతే చక్కెర కానీ తర్వాత బెల్లం కానీ ఎటువంటిది కలుపుకోవాల్సిన అవసరం లేదు. తర్వాత ఇంకొకటి ఏంటంటే ఇది మంచి రిఫ్రెషింగ్ అనమాట. అంటే మనం టీ తాగితే ఏదైతే మనకు ఒక చురుకుదనం ఒక యాక్టివ్నెస్ వస్తుందో అదేవిధంగా అంటే టీ చాలామంది ఎందుకు తాగుతారు రిఫ్రెష్గా ఉండడానికి, తొందరగా స్టిమ్యులేట్ కావడానికి, చురుకుదనం కొరకు. అదే చురుకుదనము అదే యాక్టివ్నెస్ అనేది మనకి ఈ మహువా ఫ్లవర్ టీ వల్ల వస్తుంది. తర్వాత ఎనర్జీ కూడా ఉంటుందన్నమాట. అదే మనకు టీ తాగితే ఎనర్జీ లాగా ఏమనిపించదు, అదే శక్తిహీనంగానే ఉంటుంది. మనకి పని చేయాలన్నా అలసట ఉన్నవాళ్ళు తొందరగా మనకి ఇది రిఫ్రెషింగ్గా ఉంటుందన్నమాట. ఇది అంటే తొందరగా ఎనర్జీని క్రియేట్ చేస్తుంది. ఇంకా దీంతో వచ్చిన ఇంకా బెనిఫిట్స్ ఏంటంటే మహువా టీ వల్ల మామూలుగా అయితే మనకు వేరే ఇతర రకాల టీలలో మీకు మినరల్స్ కానీ లేకపోతే విటమిన్స్ కానీ ఇలాంటివి ఏమీ ఉండవు, ఉన్నా తక్కువ మోతాదులో ఉంటాయి. కాబట్టి వాటి వల్ల మనకి న్యూట్రిషనల్ సప్లిమెంటేషన్ అనేది సరిగా జరగదు. కానీ ఈ ఇప్ప పూలలో మనకి అధిక మోతాదులో కాల్షియము, ఫాస్ఫరస్, తర్వాత కొన్ని రకాల మినరల్స్, విటమిన్స్, తర్వాత ఇవి ఫైబర్ కూడా ఎక్కువ ఉంటుందన్నమాట. ఇవి ఎక్కువ మోతాదులో ఉంటాయి. తర్వాత దీంట్లో ఎక్కువ మోతాదులో ఫైబర్ ఉంటుంది కాబట్టి మనకు డైజెషన్ కూడా ఈజీగా అవుతుంది. తర్వాత ఫ్రీ మోషన్ అవుతుంది. ముఖ్యంగా చూడండి చాలామందికి డయాబెటీస్ పేషెంట్లలో ముఖ్యంగా జీర్ణ వ్యవస్థకు సంబంధించిన రకరకాల సమస్యలు ఎదురవుతాయి. దాంట్లో కొన్ని చెప్తాను వినండి. కొంతమందికి జీర్ణము సరిగా కాదు, ఆకలి తక్కువగా ఉంటుంది లేదా ఆకలి ఎక్కువగా ఉంటుంది, లేదా అసిడిటీ ఉంటుంది, ఏది తిన్నా కడుపులో మంట, తర్వాత కొంచెం తినగానే లేదా తిన్న తర్వాత కొద్దిసేపటికి కడుపు ఉబ్బరము, తర్వాత పొట్టంతా పట్టేసినట్టు ఉండడము, గ్యాస్ రాకపోవడము, లేకపోతే కొంతమందికి గ్యాస్ ఎక్కువగా రావడము, అపానవాయువు, కొంతమందికి కాన్స్టిపేషన్ ప్రాబ్లం. ఇలాంటి సమస్యలు ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఈ మహువా టీ
అనేది అద్భుతంగా పనిచేస్తుంది. మీరు ఎంత కాలమైనా వాడండి, మీకు ఎటువంటి సమస్య ఉండదు. ఫ్రెండ్స్, ఏ విధంగానైతే మనం ఈ గ్రీన్ టీలో యాంటీ ఆక్సిడెంట్స్ ఉన్నాయని ఎక్కువ మంది ఫ్రీ రాడికల్ స్కావెంజర్స్ ఎక్కువగా ఉన్నాయని వాడుతున్నారు కదా, సో అలాంటి యాంటీ ఆక్సిడెంట్స్ దీంట్లో ఎక్కువగా ఉంటాయి. తర్వాత ఇది యాంటీ ఇన్ఫ్లమేటరీ, అంటే మనకు వాపును, అంటే కొంతమందికి కీళ్ళల్లో నొప్పులు ఉంటాయి, వాపులు ఉంటాయి అన్నమాట. సో అలాంటి వారు కూడా ఇది తాగొచ్చు. ఇది ట్రీట్మెంట్ గురించి కాదు, అలాంటి వాళ్ళు వాడే మందులకు అనుగుణంగానే ఇది వాడితే వాళ్ళకి ఆ నొప్పుల యొక్క తీవ్రత అనేది తగ్గుతుంది, వాపు అనేది కూడా తగ్గుతుంది. తర్వాత ఇమ్యూనిటీని కూడా ఇంక్రీజ్ చేస్తుంది అన్నమాట. బాడీలో మనకి వ్యాధి నిరోధక శక్తి అనేది కూడా పెరుగుతుంది. ముఖ్యంగా డయాబెటీస్ పేషెంట్స్ వాళ్ళు తప్పకుండా వాడండి, ఎందుకంటే వాళ్ళలో ఈ ఇమ్యూనిటీ అనేది ఇతరులలో పోలిస్తే చాలా తక్కువగా ఉంటుంది. కాబట్టి ఇది వాళ్ళకు ఓవరాల్గా ఒక మంచి వరప్రసాదంగా చెప్పుకోవచ్చు. అద్భుతమైన ఆయుర్వేద టీ అందరూ వాడతారని ఆశిస్తున్నాను. జై ఆయుర్వేద.